ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ విశ్లేషణ బల్లెం వేణుమాధవ్. ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ యొక్క ఏపీ ఎలక్షన్ అనలైసిస్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈసారి ఎన్నికల్లో వచ్చినటువంటి ఏదైతే సమాధానం ఉందో లేదా ఫలితాలు ఉన్నాయో అవి కూటమి సునామీ అని చెప్పాలి. సో మెజారిటీ మార్కు 88 అయితే మనకి టీడీపీ ప్లస్ వాళ్ళు 164 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఏ రకంగా టీడీపీ ఒంటరిగా అంటే కూటమితో కలిపి తన సొంత బలమేమో 135కి పెంచుకోగా జనసేన పవన్ కళ్యాణ్ నిలబడ్డ 21 స్థానాల్లో 21 స్థానాలను గెలుచుకొని రికార్డ్ సృష్టించగా 100% సక్సెస్ రేటుతో బీజేపీ 8 స్థానాల్ని గెలుచుకుంది. అందులో ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఉన్నారు. ఇక వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఇంకా 2 స్థానాలు తగ్గుంటే సింగిల్ డిజిట్కే పరిమితమయ్యేంత పరిస్థితి వచ్చింది. లాస్ట్ టైము ఎన్నికల్లో ఒక ప్రభంజనంలాగా వైసీపీ రావడం, ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకోవడం గమనిస్తుంటే ఒకటే అనిపించింది నాకు. అబ్రహం లింకన్ గుర్తుకొచ్చాడు. అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యే ముందు ఎన్నోసార్లు ఆయన ఓడిన విషయము చాలామందికి తెలుసు. పట్టుదలకు ప్రతిరూపమని ఆయన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే గజనీ దండయాత్రలాగా అతను ఎన్నోసార్లు గజనీ కూడా అట్నే అదే పేరుంది, అబ్రహం లింకన్ కూడా అదే పేరుంది. వీధి లైట్ల కింద చదువుకొని ఆయన పైకి వచ్చినటువంటి అబ్రహం లింకన్ ఎన్నోసార్లు పోటీ చేసి ఓడి 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 చివరాఖరిన గెలిచి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎప్పటికి కూడా మనం జయాపజయాలు ఉన్నప్పుడు ఈరోజు కూడా అబ్రహం లింకన్ పేరునే ఉద్ధరిస్తాం. ఇప్పుడు తెలుగులో కొత్తగా మనము పవన్ కళ్యాణ్ పేరు ఉద్ధరించాలి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఒకసారి మనం పరిశీలిస్తే అసలు నటనా పరంగా కూడా ఏం పెద్ద అద్భుతమైన నటుడు కాకపోయినా అతను పెద్ద అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళతో మనం పోలిస్తే ఆయన చేసినటువంటి పౌరాణిక చిత్రాలు ఏమైనా ఉన్నాయా? ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఇంకా అద్భుతమైన కళాఖండాలు, అద్భుతమైన కోవిదమైనటువంటి అంటే నటనకు స్కోప్ ఉన్నటువంటి పాత్రలు ఏమైనా ఉన్నాయా అంటే యూత్ ఫిలిం ఖుషి, జల్సా ఇట్లాంటి సినిమాలు తప్ప, తొలి ప్రేమ యూత్ ఫిలిమే. ఇట్లాంటి యూత్ ఫిలింలో ఆయన యొక్క మ్యానరిజమ్స్ అవి ఆకట్టుకొని చిరంజీవి సోదరుడైనా చిరంజీవిని అనుకరించకుండా సొంత బాణీని పలికించిన తీరు కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్గా ప్రేక్షకుల్లో పవర్ స్టార్గా ఎదిగేలాగా చేసింది. బాగా గమనిస్తే అతను నటకౌశలం ప్రదర్శించేటువంటి అంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణకు ఒక చాలా బీదబిక్కి పాత్ర కానీ అటువంటి పాత్రలు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ నట జీవితంలో మనకు ఎక్కడా కనిపించవు. సరే, భీమ్లా నాయక్ వరకు ఆయన యొక్క ప్రభంజనం, వకీల్ సాబ్ నుంచి వరకు ఆయన ఇమేజ్తో ఇలా వెనుకకి ఇట్లా అనుకునేటువంటి చేయిది స్టైలు అవి ముందు మ్యానరిజమ్స్తో అలా ముందుకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా అల్లు అర్జున్ పుష్ప వరకు ఒక జాతీయ ఉత్తమ నటుడు కావడంతో ఒక్కసారి స్కోర్ అయింది. అతని పేరు నేషనల్ లెవెల్లో వెళ్ళింది, ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగాడు. సో రామ్ చరణ్ RRRతో అక్కడ దానికి ఆస్కార్ సినిమాకి రావడంతో ఇటు ఎన్టీఆర్ను రామ్ చరణ్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్స్గా ఎదిగారు. సరే, ఇదంతా ఈ నేపథ్యం ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే మరి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి పెట్టినప్పుడు ఫస్ట్ పార్టీల గురించి మాట్లాడినప్పుడు మనము తమిళనాడున ఎంజీఆర్ ఫస్ట్ వచ్చిన తర్వాత మరి ఆయన వారసురాలుగా మరి జయలలిత అతనితో ఉన్నందుకు ఆమెకి సీఎం సీటు ఆ తర్వాత దక్కడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు మన రాజకీయంగా అక్కడ రైటర్స్ అయిన కరుణానిధి కావచ్చు, తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు రాజకీయాల్లో ఎదిగారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఫీల్డ్లో ఎట్లయితే ఈ స్టార్స్ వచ్చారో అట్లా తమిళ చిత్రం నుంచి వచ్చినటువంటి రైటర్ కమ్ యాక్టర్స్ వాళ్ళు. రైటర్ ఎవరు? మన కరుణానిధి. యాక్టర్స్ ఎవరు? జయలలిత, ఎంజీఆర్. సో అట్లా ఆ తర్వాత అదే పందలో మనకి విజయకాంత్ వెళ్ళాడు రాజకీయాల్లోకి. రీసెంట్గా వచ్చినటువంటి విశాల్ వరకు రాజకీయాల్లోకి వెళ్ళారు, రాధిక వెళ్ళింది. సో వీళ్ళందరూ కూడా రాజకీయాల్ని పలకరించి వచ్చిన వాళ్ళే. సో ఆ రకంగా ఉంటే తెలుగులో మనకి రాజ్యసభ సభ్యులుగా మోహన్ బాబు ఉన్నాడు, ఆ తర్వాత రావు గోపాలరావు ఉన్నాడు, డాక్టర్ సి నారాయణ రెడ్డి పాటల రచయిత నుంచి ఆయన కొన్ని నామినేటెడ్ పదవులు అనుభవించాడు. ఎన్టీ రామారావు అయితే సీఎం పీఠమే ఎక్కాడు. చాలా 9 నెలల స్వల్పకాలంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించి ఒక పార్టీని, తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీని స్థాపించి ఒక్కసారిగా ఆయన సీఎం సీట్లోకి వచ్చాడు.
ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అంతకుముందు రజనీకాంత్ వస్తాడు రాజకీయాల్లోకి అనుకున్నారు. రజనీకాంత్ వస్తా అని ఊరించి అభిమానులను ఏ రోజు కూడా ఆయన ఆ అభిష్టం నెరవేరేలాగా ఆయన కృషి చేయలేదు. ఎందుకనో ఆయన ఆ వైపు వెళ్ళొద్దు అనుకున్నాడు. సినిమా కూడా ఆయన సూపర్ స్టార్గా కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఎంత ఏజ్ అయినా జనాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా ఫీల్డ్ వదులుకోలేదు ఆయన. అయితే చిరంజీవి మాత్రం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 17 సీట్లు వరకు వచ్చి ఆ తర్వాత మరి కారణాంతరంలో ఆయన ఎందుకో ఆ పార్టీ కంటిన్యూ చేయలేక ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి కేంద్ర మంత్రి పదవిని అనుభవించి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి విభిన్నమైన పదవులు అనుభవించి ఇక ఆ తర్వాత రాజకీయాలకు ఆల్మోస్ట్ వస్తీ చెప్పి మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చి ఖైదీ నెంబర్ 150, తర్వాత ఆ టైంలోనే సైరా నరసింహారెడ్డి, ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి ఆచార్య, ఇట్లాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ అప్ అండ్ డౌన్స్ అన్న బోలా శంకర్ ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈ ఏజ్లో కూడా జనాలన్నీ ఆదరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సరే అన్నయ్య ఓడిపోయాడు, ఈయన కూడా ఓడిపోతాడేమో అని జనాలకు అనిపించేలాగా చిరంజీవి యొక్క ఫెయిల్యూర్ కాగా, అంటే ఆయన ఒక రకంగా రాజకీయ పార్టీ పరంగా ఫెయిల్యూర్ కాగా ఈయన జనసేన పార్టీ పెట్టి గాజు గ్లాస్ గుర్తు పెట్టుకొని, మనం జనరల్లీ చాయ్లు తాగుతాము ఊర్లలో, ఆ గుర్తు పెట్టుకొని పంకా గుర్తుకు పోటీకి వెళ్ళాడు ఎవరు వైఎస్ఆర్సీపీకి. సో అట్లా వెళ్తే మొదటిసారి ఆయన ఎక్కడైతే 2 చోట్ల నిలబడ్డాడో 2 చోట్ల కూడా పరాజయం పొందాడు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2 చోట్ల ఒక చోట్ల గెలుపొందాడు. ఈయన ఇంకొక ముందుకు వెళ్ళి 2 చోట్ల కూడా ఓడిపోయి పరాజయం పాలయ్యి ఇంకా రాజకీయాలకు ఇతను పనికిరాడేమో అనేటువంటి ఇది ఆ జనాల్లో కల్పించుకున్నాడు. సో ఆ తర్వాత పార్టీలో ఉన్నది కూడా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అది చాలా అవమానకరమైన ఓటమి లాస్ట్ 5 ఏళ్ల కింద జరిగింది. 2019 సంవత్సరం అది. సో 2024కి పవన్ కళ్యాణ్ స్థానంలో ఎవరైనా ఉంటే ఇంకా అన్ని స్వస్తి చెప్పేసి చక్కగా పెట్టే మూల సర్దుకొని చక్కగా మళ్ళీ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కానీ అతను అట్లా కాకుండా ఏదో సాధిద్దామని జనంలోనే ఉన్నాడు. అక్కడ జనాల యొక్క విశ్వాసాన్ని చూరగొని అదే టైంలో వైఎస్ జగన్ ప్రజారంజకమైన పాలన కాకుండా కొంచెం మతపరమైనటువంటి ఛాందసాలు కొన్ని, ఆ తర్వాత టీటీపీ బోర్డులో కూడా కొందరు వేరే అన్నమత వాళ్ళని పెట్టడము, ఆ తర్వాత తనకు తోచినటువంటి ఇదంతా నిరంకుశ పాలనని చేయడము, ఆ తర్వాత ఇవ్వాల్సినటువంటి కొన్ని టీచర్లకును గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు బకాయిలు చెల్లించకపోవడము, ఆ తర్వాత ఇట్లా రకరకాల ప్రజలకు ఏవైతే మెయిన్ కేవలం ఆకర్షణీయమైనటువంటి పథకాలు వైపు వెళ్ళి సంక్షేమం మొత్తం విస్మరించడంతో రాష్ట్రం కుంటుపడడంతో అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని, తర్వాత జనసేనను, తర్వాత టీడీపీని కలుపుకోవడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించాడు. దీనికి మళ్ళీ స్వయంకృతం వైఎస్ జగన్ యొక్క చేసినటువంటి పని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించడం, అది ఒక కంప్యూటర్ దాని స్కామ్లో అతన్ని ఇరికించడము, దానికి ఎటువంటి ప్రూఫ్స్ ఆధారాలు లేకపోయినా కూడా కొన్ని రోజుల పాటు దాదాపు ఒక 3 వారాల పైన, దాదాపు 4 వారాల పైన జైల్లో పెట్టడము తో అది కొంచెం సానుభూతికి చంద్రబాబు నాయుడికి జనాల్లో పెళ్ళుబిక్కింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్లై కార్డులు పెట్టుకొని నిలబడేంత లెవెల్లో అతనికి సానుభూతి పెళ్ళుబిక్కింది. అది కూడా 100% ఈసారి విజయానికి కారణమైంది. అది జగన్ మీద వ్యతిరేకత జనాల్లో వ్యక్తమైంది. అంతేకాకుండా కట్టినటువంటి అమరావతిని కూల్చివేసేసి అది ఆ ప్లేస్లో ఉండొద్దు అని 3 రాజధానులని ఈ రోజు దాకా కూడా ఏ రాజధాని ఆంధ్ర ప్రజలకు కన్ఫ్యూజన్ లాగా పెట్టి వాళ్ళ ఫ్యూచర్ని దెబ్బకొట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ రెడీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేక ఎక్కడ వేరే విదేశీ పెట్టుబడులు లేక చెప్పుకోవడానికి కూడా అక్కడికి 5 ఏళ్లలో ఎటువంటి పురోగతి లేకుండా ఉంది. ఇవాళ మీరు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విషయానికి వస్తే సైబర్ టవర్స్ నిర్మాణం కానీ, రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం కానీ ఇవన్నీ చేసి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా అభివృద్ధి పదంకి తీసుకొచ్చాడు. అట్లా జగన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఒకే ప్రజా ఆకర్షణ పథకాలు ఎప్పుడైతే పాత తండ్రి యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పథకాలని రాజీవ్ పేరిట, ఇందిరమ్మ పేరిట అవి కొన్ని పథకాలని మాత్రమే కొంచెం చేసుకొని చేసుకున్న విషయము. ఆ తర్వాత ఏవైతే ఇండ్లు అలాట్ అయ్యాయో అంతకుముందు చంద్రబాబు హయాంలో చేసినటువంటి వాటిని రద్దు చేయడము లేదా పక్కకు పెట్టడము, అట్లాంటివన్నీ చేయడము, కూల్చినటువంటి రాజధాని యొక్క దాని ప్రజాధనాన్ని వృధా చేయడము, ఇవందరూ జనంలోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. సో చంద్రబాబు మంత్రాంగం ఫలించింది. అట్లాగే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ అంతకుముందు చంద్రబాబు ఈ 5 ఏళ్ల కిందకు ముందు జగన్ కన్నా ముందు ప్రభుత్వం చంద్రబాబు రావడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ చాలా అప్పుడు స్టార్ మేకర్గా ఆయన నిలబడి తను నిలబడకపోయినా తను నిలబడి అసలు హెల్ప్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పుంజుకొని తను 24 సీట్లు వాళ్ళకి మిత్రపక్షాల నుంచి ఆయనకి ముందు ఆఫర్ లభించినా కూడా మొత్తం నిలబడదాం అనుకున్న అతను సరే మొత్తం నిలబడితే గెలిచేటువంటి పరిస్థితి లేదని ముందే గ్రహించి చాలా తెలివైన తన బలాన్ని తను తెలుసుకొని
ఒక కరెక్ట్ స్టెప్ చేసి అతను ఈ యొక్క దాంట్లో నిలదొక్కునేటువంటిది ఫస్ట్ గెలుపు సాధించాడు. ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా, అంటే 2 చోట్ల ఓడిపోయినా కూడా ప్రజలు ఇంకా తనని ఆదరించరేమో అనేటువంటి పరిస్థితి, కెరీరే డోలాయమానంగా పడేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అప్పుడు కూడా సినిమాలు చేసుకుంటూ సో అతను మొత్తానికి అన్న ఇబ్బందుల్లో ఉంటే నాగబాబు కోసం కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఆయన చేసి ఆయన్ని కూడా సంక్షోభం నుంచి బయటపడేసినటువంటి అతని తీరు. సో పర్సనల్ మీద అతనికి 3 భార్యలు అనేటువంటి ఇది ఉన్నా కూడా మొదటి భార్య ఆమె వదిలిపెట్టిన తర్వాత రేణుదేశాన్ని చేసుకొని, రేణుదేశాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ అమ్మాయిని చేసుకొని, ఇవన్నీ చేసుకొని పర్సనల్ విమర్శలు వచ్చినా కూడా జనాలు పట్టించుకోకుండా జనాల్లోకి తిరిగాడు. సో అతని యొక్క భార్యల సంగతి జనాలకు ఎందుకు అనే దాని దృక్కోణంలో అతని పర్సనల్ కోణం కింద జనాలు కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అతను బిహేవ్ చేశాడు. సో ఆ రకంగా వెళ్ళిన తర్వాత 24 స్థానాల నుంచి మళ్ళీ 3 స్థానాలు మళ్ళీ ఈసారి బీజేపీ కలుపుకుంటున్నాం, వాళ్ళకి కొన్ని స్థానాలు ఇవ్వాలనుకుంటున్నామని చంద్రబాబు అనగానే మళ్ళీ అందులోంచి కూడా 3 స్థానాలని త్యాగం చేసి 21 స్థానాలు ఇవ్వడం వల్ల ఇవాళ 21కి 21 గెలిచి 100% ఆక్యుపెన్సీ అనేది, అంటే సక్సెస్ రేట్ని సాధించగలిగారు. ఇది పవన్ కళ్యాణ్ స్థానంలో వేరే ఎవరున్నా కూడా ఒక్కసారి ఓటమి చెవి చూసిన తర్వాత ఇంకా అటువైపు వెళ్ళొద్దు అని అనుకునేటువంటి దృక్పథం, సినిమా ఫీల్డ్లోనే మనకు బాగుంది అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గెలుపు కూడా కారణమయ్యాడు. కరెక్ట్గా ఇదే సమయంలో ఎప్పుడు బీజేపీ ప్రభుత్వము ఎంతో మెజారిటీతో గెలిచేటువంటి బీజేపీ ప్రభుత్వం 2 టర్ములు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ 3వసారి అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి సీట్లు అయినాయి ఇప్పుడు వీళ్ళు గెలిచినటువంటి ఎంపీ సీట్లు కూడా 2 జనసేన గెలుచుకోగా మిగతావి ఏవైతే ఇప్పుడు వీళ్ళు గెలుచుకున్నారో తెలుగుదేశం పార్టీ గెలుచుకుందో అవి కీలకంగా మారాయి. ఎందుకంటే ఇప్పుడు అవి మ్యాజిక్ మార్క్ చేరుకోవాలంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు నిలబడాలంటే చంద్రబాబు నాయుడు కీలకం కావడంతో చంద్రబాబుతో పాటు చంద్రబాబుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మంచి స్థానం లభించి ప్రధాని పక్కన కూర్చునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి, ఆ పక్కన కూర్చునేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్కి. పవనే కాదు, పవన్ అంటే గాలి, పవన్ గాలే కాదు తుఫాన్ అని చెప్పి ప్రధాని వర్ణించేంత స్థాయికి ఎదిగాడంటే అది అట్లాగే కేంద్ర మంత్రుల పదవులు కూడా రేపు వచ్చేటువంటి అవకాశం వీళ్ళకు వచ్చిందంటే దానికి వీళ్ళు చేసుకున్నటువంటి ప్లానింగ్ గ్రౌండ్ వర్కే కారణం అని చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మనకి నియోజకవర్గ వారీగా చూసుకుంటే మనకి ఒక్కొక్క జిల్లా పరంగా మనం చూసుకుంటే ఇచ్చాపురం నుంచి బెండాలం అశోకు, గౌతు శిరీష, కింజరపు అచ్చెన్నాయుడు, మామిడి గోవిందరావు, గుండు శంకరు, కూన రవికుమారు గెలుపొందగా మళ్ళీ ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచే బగ్గు రమణమూర్తి, కోండ్రు మురళీమోహన్ వీళ్ళు గెలుపొందగా ఇక్కడ మనకు మిత్రపక్షాలైనటువంటి గాజు గుర్తు ఒక ప్లేస్ నిమ్మక జయకృష్ణ, అట్లాగే బీజేపీ నుంచి ఎన్ ఈశ్వరరావులు గెలిపించారు. ఈ స్థానాలు ఏంటి అంటే ఇచ్చాపురము, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదల వలస, తర్వాత నరసన్నపేట, రాజాము ఇవి ఏమో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా హెచ్ఆర్ల బీజేపీ, పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ ఏమో ఈ యొక్క జనసేన గెలుచుకో ఉన్నాయి. అట్లాగే మనకి విజయనగరం జిల్లా గురించి తీసుకుంటే ఇక్కడ 9 స్థానాలు ఉండగా కురుపాం నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తోయక జగదీశ్వరి, పార్వతీపురం నుంచి విజయచంద్ర బోనెల, అట్లాగే సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశము, అట్లాగే బొబ్బిల్ నుంచి ఆర్వీఎస్ఎస్ కేకే రంగారావు తెలుగుదేశము, అట్లాగే చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశము, అట్లాగే గణపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశము, అట్లాగే విజయనగరం నుంచి అదితి విజయలక్ష్మి గణపతిరాజు తెలుగుదేశము, శృంగవరపు కోట నుంచి కోళ్ళ లలిత కుమార్ తెలుగుదేశం నుంచి గెలుచుకోగా మళ్ళీ నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి జనసేన నుంచి గెలుపొందింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వైసీపీ అండ్ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కనబడలేదు. ఇక విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాల్లో భీమిలి నుంచి మళ్ళీ సేమ్ ఇక తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశము గెలుచుకోగా విశాఖపట్నం వెస్ట్ నుంచి పీజీఆర్ నాయుడు తెలుగుదేశము, అట్లాగే గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశము, అట్లాగే చోడవరం నుంచి కేవీఎస్ఎన్ రాజు తెలుగుదేశము, అట్లాగే మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశము, అట్లాగే అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ జనసేన, అట్లాగే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ జనసేన, అట్లాగే యలమంచలి నుంచి ఎస్ విజయ్ కుమార్ జనసేన, మళ్ళీ పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ వంగలపూడి అనిత, మళ్ళీ నర్సీపట్నం నుంచి సిహెచ్ఎన్ అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం. అట్లాగే మనకి 2 చోట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ గాలి వీచింది, అంటే ఫ్యాన్ తిరిగింది. ఎక్కడంటే అరకు రేగము మత్స్యలింగం వచ్చి వైఎస్ఆర్సీపీ, అయితే పాడేరు ఎస్టీ రిజర్వ్డ్, ఈ 2 కూడా ఎస్టీ రిజర్వ్డ్. ఎం విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ గెలుపొందగా
విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు మిత్రపక్షమైనటువంటి బీజేపీ గెలుచుకోగా, విశాఖపట్నం సౌత్ నుంచి సిహెచ్ వంశీకృష్ణ జనసేన పార్టీ నుంచి గెలుపొందారు. ఈ రకంగా ఈ యొక్క విశాఖ నగరం యొక్క తీర్పు రాగా, ఇక తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసి మొత్తం 19 స్థానాల్లో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ స్వీప్ లాగా మ్యాక్సిమం వీళ్ళ మిత్రపక్షాలు వీళ్ళే ఇక్కడ స్థానాలను దండుకోవడం విశేషం. గమనిస్తే మనకి ఇక్కడ తుని నుంచి యనమల దివ్య తెలుగుదేశము, అట్లాగే ప్రతిపాడు నుంచి పరుపుల సత్యప్రభ వరపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ కాగా, ఇక పిఠాపురం నుంచి దాదాపు 70,000 చిలుకు దగ్గర 70,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందగా, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ జనసేన నుంచి గెలుపొందగా, సిద్ధాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం నుంచి, ఆ తర్వాత అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ మిత్రపక్షము, అట్లాగే కాకినాడ సిటీ నుంచి వెంకటేశ్వరరావు తెలుగుదేశము, అట్లాగే రామచంద్రపురం నుంచి దారంశెట్టి సుభాష్ తెలుగుదేశము, అట్లాగే ముమ్మడివరం నుంచి దాట్ల సుబ్బరాజు తెలుగుదేశము, అట్లాగే అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ ఐతాబతుల ఆనందరావు తెలుగుదేశము, అట్లాగే రాజోలి ఎస్సీ రిజర్వ్డ్ నుంచి దేవి వరప్రసాద్ మన జనసేన పార్టీ, అట్లాగే గడ్డి సత్యనారాయణ కూడా జనసేన పార్టీ సి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నుంచి, అట్లాగే కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు తెలుగుదేశము, అట్లాగే మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ, రాజానగరం నుంచి బత్తుల బాలరామకృష్ణ మన జనసేన పార్టీ, అట్లాగే రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీ, జగంపేట నుంచి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ, రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ మిర్యాల శిరీషాదేవి తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నారు. ఈ రకంగా ఇక్కడ కూడా మనకు వైఎస్ఆర్సీపీ ఎక్కడ కనబడలేదు ఈ జిల్లాలో. అట్లాగే గోదావరి జిల్లా 15 స్థానాల్లో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ దాంట్లో మనకు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ, కందుల దుర్గేష్ నిడదవోలు ఇది పార్టీ జనసేన, అట్లాగే పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఆచంట నుంచి, పాలకోలు నుంచి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ, అట్లాగే నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకరు జనసేన పార్టీ, అట్లాగే భీమవరం నుంచి రామాంజనేయులు జనసేన పార్టీ, ఇక ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఉంగుటూరు లో చూస్తే ఉండి నుంచి ఏమో కె రామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ, తణుకు నుంచి అరిమెల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కాగా, మిత్రపక్షమే తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసు జనసేన, అట్లాగే ఉంగుటూరు నుంచి పట్సమట్ల ధర్మరాజు జనసేన, బెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం, అట్లాగే ఏలూరు నుంచి జడేటి రాధాకృష్ణ తెలుగుదేశము, గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ నుంచి మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశము, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ చిర్రి బాలరాజు జనసేన, అట్లాగే చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నుంచి సొంగ సురోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ గెలుపొందారు. అట్లాగే కృష్ణా జిల్లా నుంచి చూస్తే ఇక్కడ 16 స్థానాల్లో తిరువురు ఎస్సీ రిజర్వ్డ్ నుంచి కొరకపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ, అట్లాగే నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీ, గన్నవరం నుంచి యార్లవాడ పంటరావు వెంట్రావు తెలుగుదేశం పార్టీ, అట్లాగే గుడివాడ నుంచి వెనిగంట్ల రాము తెలుగుదేశం పార్టీ కాగా, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు మిత్రపక్షమైనటువంటి బీజేపీ, అట్లాగే పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ, అట్లాగే అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ జనసేన, అట్లాగే పామరు ఎస్సీ రిజర్వ్డ్ నుంచి వర్ల కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి బీజేపీ, అట్లాగే విజయవాడ సెంట్రల్ నుంచి బొండ ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ, విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ, నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నుంచి తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ, అట్లాగే జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నారు. అట్లాగే గుంటూరు జిల్లాలో 17 స్థానాల గురించి పరిశీలిస్తే మనము ఇక్కడ పెదకూరుపాడు నుంచి భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ, తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ, మంగళగౌరు నుంచి నారా లోకేష్ అద్భుతమైన మెజారిటీ దాదాపు 91,413 తెలుగుదేశం పార్టీ. ఇది యాక్చువల్ అంతకుముందు వీళ్ళకి లేదు, ఈ మంగళగిరి లేదు ఏరియా, అయినా కూడా ఇక్కడ ఒక రికార్డు దాదాపు దగ్గర 1,00,000 రికార్డుతో నారా లోకేష్ గెలుపొందడం ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. అట్లాగే పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ, అట్లాగే వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నుంచి నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ, రేపల్లి నుంచి జనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అనే తెలుగు మిత్రపక్షం, బాపట్ల నుంచి వేగేష్ణ నరేంద్రవర్మ తెలుగుదేశం పార్టీ, ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్డ్ బూర్ల రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి తెలుగుదేశం పార్టీ, గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీరు తెలుగుదేశం పార్టీ, చిలకలూరిపేట ప్రతిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ, నరసరావుపేట పి అరవిందబాబు తెలుగుదేశం పార్టీ, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ, అట్లాగే వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ, గురజాల నుంచి
ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, ప్రకాశం జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు తాడిపత్రి చంద్రశేఖర్ వచ్చి ఎర్రగొండ పాలెం ఎస్సీ రిజర్వ్ నుంచి, దర్శి నుంచి బూదేపల్లి శివప్రసాద్ రెడ్డి 2 వైఎస్ఆర్సీపీకి స్థానాలు ఇక్కడ ఏరియాలు దక్కగా, ఇక మిగతా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడ్డాయి. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి ఎంఎం కొండయ్య, తర్వాత సంతనూతలపాడు ఎస్సీ రిజార్ట్ నుంచి బిఎన్ విజయకుమార్, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, కొండపి నుంచి ఎస్సీ రిజర్వ్ డోలా శ్రీ బాలాంజనేయ స్వామి, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, తర్వాత గిద్దలూరు నుంచి మత్తముల అశోక్ రెడ్డి, కనిగిరి నుంచి ముక్కు గ్రామ నరసింహారెడ్డి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందడం విశేషం. కావాలంటే 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి పోయి మొత్తం అన్ని స్థానాలు 12లో 10 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళాయి. నెల్లూరు జిల్లాలో 10 స్థానాల్లో కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ నెల్లూరు మొత్తం క్లీన్ స్వీప్, మొత్తం తెలుగుదేశమే. సో కావలి నుంచేమో కావ్య కృష్ణారెడ్డి, ఆత్మకూరు నుంచేమో ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు ఎస్సీ రిజర్వ్ పాశము సునీల్ కుమార్, సూలూరుపేట ఎస్సీ రిజర్వ్ నుంచి వెలవల విజయశ్రీ, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ గెలుపొందారు. ఇక కడప జిల్లా నుంచి వచ్చే మళ్ళీ ఇక్కడ 2 సీట్లు మాత్రం వీళ్ళకి వచ్చాయి మన వైఎస్ఆర్సీపీకి. ఆ 2 సీట్లు ఏంటంటే దాసరి సుధా గెలుచుకుంది బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్, రాజంపేట నుంచి అమర్నాథ్ రెడ్డి గెలుచుకోగా, మిగతా స్థానాన్ని కడప నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుచుకోగా, మళ్ళీ కోడూరు నుంచి ఎస్సీ రిజర్వ్డ్ అదిరా శ్రీధర్ జనసేన పార్టీ నుంచి గెలుచుకోగా, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి రాయచోటి నుంచి గెలుచుకో, మళ్ళీ ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 61,687 మెజారిటీతో కొంచెం తన మెజారిటీ తగ్గి ఇక్కడ గెలవడం జరిగింది. కమలాపురం నుంచి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి, ప్రొద్దుటూరు నుంచి ఎస్ వరదరాజుల రెడ్డి తెలుగుదేశం నుంచి, మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగుదేశం నుంచి గెలుపొందారు. ఇక కర్నూలు జిల్లాకు వస్తే ఇక్కడ కేవలం 2 మనకి సీట్లు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. ఒక సీట్ ఏమో మిత్రపక్షమైన బీజేపీ రావడం జరిగింది. మిగతా అన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి ఏంటో చూద్దాం మనం. ఆళ్లగడ్డ నుంచి భూము అఖిలప్రియ, శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నుంచి గీతా జయసూర్య, కర్నూలు నుంచి టీజీ భరత్, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, నంద్యాల నుంచి ఎఫ్ఎండి ఫరూకు, బనగానపల్లి నుంచి బీపీ జనార్దన్ రెడ్డి, డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, తర్వాత కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నుంచి బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు నుంచి బీవీ జయనాగేశ్వర రెడ్డిలు గెలుపొందగా, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, ఆదోర్ నుంచి డాక్టర్ పారసారథి వచ్చి బీజేపీ నుంచి, మళ్ళీ ఆలూరు నుంచి విరూపాక్షి వైఎస్ఆర్సీపీ నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వై బాలనాగిరెడ్డి ఏమో మంత్రాలయం నుంచి, ఆలూరు నుంచి విరూపాక్షి గెలవగా, ఆదోర్ నుంచి మిత్రపక్షమైనటువంటి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పారసారథి గెలుపొందారు. ఇక ఇంకొక జిల్లా అయినటువంటి అనంతపురం నుంచి 14 స్థానాల్లో ఆల్మోస్ట్ మొత్తం స్థానాల్ని ఈ కూటమి గెలుచుకుంది. ఒక్క స్థానము బీజేపీ, అది వాళ్ళ మిత్రపక్షమే, అది ధర్మవరం నుంచి కె సత్యకుమార్ గెలుచుకోగా బీజేపీ నుంచి, మిగతా స్థానాలన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళాయి. ఆ స్థానాలు ఏంటో చూద్దాం. రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు, ఉర్వకొండ నుంచి పయ్యావుల కేశవు, గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాము, తాడిపత్రి నుంచి కేసీ అశ్మిత్ రెడ్డి, సింగనమల ఎస్సీ రిజర్వ్ నుంచి బండారు శ్రావణిశ్రీ, అనంతపురం అర్బన్ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కళ్యాణదుర్గం నుంచి అమిల్నేని సురేంద్రబాబు, రాప్తాడ్ నుంచి పరిటాల సునీత, తర్వాత మడికశిర ఎస్సీ రిజర్వ్ ఎంఎస్ రాజు, తర్వాత హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హీరో, ఈయన వచ్చి 32,597 ఓట్ల మెజారిటీతో హీరో నందమూరి బాలకృష్ణ గెలవడం జరిగింది. పెనుకొండ నుంచి సంజీవ్ రెడ్డి గారి సవిత, తర్వాత పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి గెలుపొందగా, మనకి ఇంకా కదిరి నుంచి కందికుట్ట వెంకటప్రసాద్, ఇందాకే చెప్పినట్టు కె సత్యకుమార్ ధర్మవరం నుంచి బీజేపీ నుంచి గెలుపడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా, చివరి జిల్లా చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో మనకు వైఎస్ఆర్సీపీ 2 స్థానాల్ని మాత్రమే కైవసం చేసుకుంది. ఆ 2 స్థానాలు ఏంటో ముందు చూద్దాం. పి ద్వారకారెడ్డి తంబలపల్లి నుంచి గెలుపొందగా, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలుపొందగా, మిత్రపక్షమైన బీజేపీ ఆరణి శ్రీనివాసులు తిరుపతి నుంచి గెలుపొందగా, మిగతా స్థానాలన్నీ తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళిపోయాయి. పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, ఆ తర్వాత చంద్రగిరి నుంచి పులివర్తి నాని, తర్వాత శ్రీకాళహస్తి నుంచి బొజ్జం వెంకట సుధీర్ రెడ్డి, సత్యంవేడి నుంచి ఎస్సీ రిజర్వ్ కోనేటి ఆదిమూలము, నగరి నుంచి
గాలి భానుప్రకాష్, తర్వాత జీడి నెల్లూరు ఎస్సీ నుంచి డాక్టర్ విఎం థామస్, చిత్తూరు నుంచి గురజాల జగన్మోహను, తర్వాత పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ డాక్టర్ కె మురళీమోహను, ఆ తర్వాత పలమనేరు నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు అంటే అధ్యక్షుడు. ఈయన వచ్చి 48,006 మెజారిటీతో గెలుపొందాడు. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా నిలబడ్డాడు. సో ఇది ఇప్పుడు ఈసారి ఈయన్ని ప్రకారంగా మళ్ళొకసారి స్కోర్ బోర్డు చూద్దాము. టోటల్ వీళ్ళ మిత్రపక్షం కూటమికి వచ్చినటువంటి టోటల్ సంఖ్య 164 కాగా అందులో టీడీపీకి 135, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ మొత్తం స్థానాలు 21 స్థానాలకు 21 స్థానాలు గెలుపొందగా బీజేపీకి 8 రాగా వైసీపీకి 11 మొత్తం 11 డిజిట్ వచ్చింది. సో ఈ 164తో టీడీపీ సునామీ సృష్టించి కూటమి సక్సెస్ బాటలోకి వచ్చి ప్రభుత్వంని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు నిలబడింది. ఈ రకంగా ఈ ఎన్నికల యొక్క దీనికి పవన్ కళ్యాణ్ మంత్రాంగంతో పాటు పవన్ కళ్యాణ్ తగ్గడం కూడా మనకు బాగా ఉపకరించింది. పవన్ కళ్యాణ్ తగ్గకపోయి ఉంటే కనుక నాకెందుకు ఈ 21 స్థానాలు, నాకు మొత్తం ముందు 24 అన్నారు, ఇప్పుడు 21 స్థానాలు, ఇట్లా కనుక ఏమైనా సంథింగ్ ఆయనకు ఒక ఆలోచన వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఓటమి దిశకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేది. ఇవాళ ఈ సక్సెస్ కారణము అతను జాగ్రత్తగా తన బలాన్ని కరెక్ట్గా ఊహించి ఆల్రెడీ ఒక 5 సంవత్సరాల అనుభవం ఉండడంతో ఆ అనుభవం ప్రకారంగా అతను ముందుకు వెళ్ళడం ఈ దానికి బాగా ఉపకరించింది. లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి విజయము దక్కేది కాదు. సో కాబట్టి ఎప్పుడు కూడా మన బలబలాలను తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ వైపు వెళ్తామన్నది ఇక్కడ క్లియర్గా మనకు తెలిసింది. సో ఇది మనకు చేసినటువంటి ఒక రకంగా తమను తాము తెలుసుకొని ముందుకెళ్ళారు కాబట్టి ఇవి చక్కగా సక్సెస్ అయ్యారు. నిజమైన హీరోగా నిలబడి ఇవాళ ఢిల్లీని శాసించే స్థాయికి తెలుగుదేశం పార్టీ, ఇవాళ పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ అంటే ఇవాళ కీలకంగా అక్కడ కొన్ని ఓట్లు తగ్గడంతో పూర్తి మెజారిటీ ఆయనకి బీజేపీకి రాకపోవడంతో పక్కకు కంపల్సరీగా వేరే వాళ్ళ సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ రావడం కూడా వీళ్ళకి కలిసి వచ్చి దేశం మొత్తం కూడా వీళ్ళ గురించి చూసి అంటే వీళ్ళ వైపు చూసే విధంగా మారడానికి ఇక్కడ రాజకీయ యవనికల్లో ఈ రకమైనటువంటి ఒక కొత్త ట్రెండ్ కనబడడం కూడా ఉపకరించి అన్ని విధాలా కూడా ఒక డిమాండ్ని సిబిఎన్కి అంటే చంద్రబాబు నాయుడుకును పవర్ స్టార్కి తీసుకురావడం గమనించదగ్గ విషయం. సో దాని ప్రకారంగా వాళ్ళు సక్సెస్కి బాటలు వేసుకొని వెళ్ళారు. ఇక లోక్సభ అభ్యర్థుల విషయానికి వస్తే ఇక్కడ ఏమేమి గెలుచుకున్నారు, ఎన్ని గెలుచుకున్నారు అంటే వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు దక్కాయి. ఆయనకు అరకు దక్కింది ఎస్టీ రిజర్వ్డ్. గుమ్మా తనూజారాణి ఇక్కడ 50,580 మెజారిటీతో ఆమె గెలుపొందింది. అట్లాగే కడపలో అవినాష్ రెడ్డి, జగన్కి బంధువు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి 62,695 మెజారిటీతో గెలుపొందగా తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ మధ్యలో గురుమూర్తి 14,569 మెజారిటీతో గెలుపొందగా అట్లాగే రాజంపేట నుంచి పి మిథున్ రెడ్డి 76,071 మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు వచ్చేసి అనకాపల్లి నుంచి సీఎం రమేష్, ఆయనకు వచ్చిన మెజారిటీ 2,96,530. అట్లాగే మనకి రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె, ఈమెకి 2,39,139 ఓట్లు మెజారిటీ లభించింది. నరసాపురం నుంచి బిహెచ్ శ్రీనివాస్ వర్మ 2,76,802 ఓట్ల ఆధిక్యంతో ఈయన గెలుపొందగా ఇక జనసేన కూడా 2 ఎంపీ టికెట్లు తొలిసారి లభించాయి. అవేంటి అంటే కాకినాడ నుంచి టి ఉదయ్ శ్రీనివాస్ 2,29,491 మెజారిటీ కూడా చూడండి 2 లక్షల పైనే వచ్చింది. అట్లాగే మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి 2,23,179 అంటే రావడం 2 లోక్సభ స్థానాలు 2,20,000 పైచీలకు మెజారిటీతోనే వీళ్ళకు జనసేనకు రావడం అనేది అదొక చాలా పెద్ద విషయం, చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. సో రాజకీయ పండితుల్ని సైతం విస్మయపరిచే విధంగా ఫలితాలు వచ్చాయి. సో అది వైఎస్ జగన్ యొక్క వ్యతిరేకత వల్ల వచ్చిందా, లేకుంటే పవన్ కళ్యాణ్ చరిస్మా వల్ల వచ్చిందా, చంద్రబాబు నాయుడు మంత్రాంగం వల్ల వచ్చిందా, వీళ్ళ కూటమి యొక్క ఐక్యత వల్ల వచ్చిందా అని కాకుండా మొత్తానికి రిజల్ట్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యం గొల్పించే విధంగా ఒక ప్రపంచంలాగా కూటమి గెలిచింది. ఈ లోక్సభ స్థానాలు ఈ రకంగా ఇన్ని స్థానాలు దాదాపు 17 స్థానాలు తెలుగుదేశం పార్టీకి రావడంతో ఇవాళ ఢిల్లీని శాసించే స్థాయికి వాళ్ళు ఎదగగలిగేటువంటి పరిస్థితి కల్పించింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరి ద్వారా ఈ లోక్సభ ఇంత చంద్రబాబు నాయుడికి తలెత్తుకునే విధంగా, పవన్ కళ్యాణ్ కూడా గర్వంగా కూర్చునే విధంగా చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడు తరఫున కూటమి అభ్యర్థులు ఎవరై అంటే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు 3,27,000 మెజారిటీ, 901 కూడా ఉంది ఇంకా మెజారిటీన. అట్లాగే విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, ఈయన మెజారిటీ 2,49,351. విశాఖపట్నం నుంచి మధుకుపల్లి శ్రీభరత్, ఈయన మెజారిటీ 5,04,247. ఎక్కడికి వెళ్ళిపోయింది చూసిరా మెజారిటీ 5 లక్షల పైన వెళ్ళిపోయింది. అట్లాగే గంటి
హరీష్ యాదవ్ అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, ఈయనకు 3,42,196 మెజారిటీ. అట్లాగే పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు నుంచి, ఆయనకు వచ్చేసి 181,857 మెజారిటీ. అట్లాగే కేశీనాథ్ శివనాథ్ విజయవాడ నుంచి, ఈయనకు 2,52,000, అంటే ఎక్కడ కూడా బార్డర్ లేదు చూడండి, అన్నీ కూడా 2,82,185 మెజారిటీ, అంటే తమాషా కాదు. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ 3,44,695. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు 1,59,729 మెజారిటీ. బాపట్ల ఎస్సీ రిజర్వ్ టి కృష్ణప్రసాద్ 2,08,031 మెజారిటీ. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులారెడ్డి, ఈయనకు వచ్చి 48,911. బైరెడ్డి శబరి వచ్చి నంద్యాల నుంచి 1,11,975 మెజారిటీ. అట్లాగే నాగరాజు కర్నూలు నుంచి 1,11,298 మెజారిటీ. అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ 1,88,555. అట్లాగే హిందూపురం నుంచి బీకే పార్థసారథి 1,32,427 కాగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి గెలుపొందాడు లోక్సభ అభ్యర్థిగా 2,45,902 మెజారిటీతో. అట్లాగే దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎస్సీ రిజర్వ్ నుంచి 2,20,479తో గెలుపొంది. ఈ రకంగా బీజేపీకి ఇన్ని స్థానాలను, తర్వాత జనసేనకు 2 స్థానాలు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలతో మొత్తం 17 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి పరిస్థితి. 17 జనసేన 2 19 వైఎస్ఆర్సీపీ 4 23, మిగతా స్థానాలు బీజేపీకి రావడం జరిగింది. సో ఈ రకంగా బీజేపీకి ఇక్కడ కూడా దాదాపు 3 స్థానాలు, అంటే అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం రావడంతో మొత్తంకి 25 నియోజకవర్గాల యొక్క రిజల్ట్స్ ఈ రకంగా వచ్చి, ఇవాళ మిత్రపక్షాలైన వీళ్ళకి జనసేన 2, ఈయన 17 చంద్రబాబు నాయుడు కలిపితే, చంద్రబాబు నాయుడు 17 స్థానాలు ఏంటి లెక్కిస్తే ఒకసారి మనము శ్రీకాకుళం 1, విజయనగరం 2, విశాఖపట్నం 3, ఆ తర్వాత అమలాపురం 4, తర్వాత ఏలూరు 5, తర్వాత విజయవాడ 6, గుంటూరు 7, నరసరావుపేట 8, బాపట్ల 9, ఒంగోలు 10, నంద్యాల 11, కర్నూలు 12, అనంతపురం 13, హిందూపురం 14, నెల్లూరు 15, తర్వాత మన చిత్తూరు ఎస్సీ 16, దాదాపు 17 స్థానాలు మొత్తం వీళ్ళు గెలుచుకోగా, వైఎస్ఆర్సీపీ 4 స్థానాలను, బీజేపీ 3 స్థానాలను, జనసేన 2 స్థానాలు గెలుచుకొని టాప్లో నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మనము, అంటే ఎన్డీఏ నిలబడడానికి ఇవాళ కారణమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అక్కడ కల్పించి, మరి వేగవంతమైనటువంటి ఇది రిజల్ట్ సునామీలాగా సృష్టించి మొత్తానికి గెలుపొందే విధంగా రాజకీయ విశ్లేషణ ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇంత మంచి స్టార్డంతో పాటు, ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని సినిమా ఫీల్డ్ నుంచి విమర్శించినటువంటి యాంకర్ శ్యామల కానీ, ఆ తర్వాత ఆయన్ని రాజకీయంగా విమర్శించినటువంటి మాజీ మంత్రి రోజా కానీ, ఆ తర్వాత సినిమా యాక్టర్లో ఇతనికి ఫ్రెండ్గా ఉండి ఖుషి దాకా ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన ఆలీ కానీ, ఆ తర్వాత మన శ్రీరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా వ్యక్తిగత దూషణలతోటి, రకరకాల వ్యాఖ్యానాలతోటి, ఏమైనా యాంకర్ శ్యామల గౌర్ అయితే మరి జంతువులతో పోల్చి గుంటనక్క అని, ఆ తర్వాత ముసలి సింహం అని రకరకాలుగా ఒక వ్యాఖ్యానాలు చేసి ఇవాళ వాళ్ళందరూ ఇరుకున పడే పరిస్థితి. శ్రీరెడ్డి అయితే ఎంతో బూతు పదజాలంతో తిట్టడం జరిగింది. అయితే దీనికి షర్మిల యొక్క అది ఏదైతే ప్రచారం జరిగిందో, నెగిటివ్ ప్రచారం చేసిందో అన్న మీద, అది కూడా ప్రభావం చూపిందా అంటే చూపిందనే చెప్పాలి. అట్లాగే విజయమ్మ కూడా కొడుకు వైపున ఉండకపోవడం కూడా ఈ ఎన్నికల మీద వ్యక్తిగత ఇమేజ్ జగన్ది దెబ్బతినడానికి కారణమైంది. అయితే తనని ఏం చేస్తారులే, ఒక్కడైనా సింహం సింగిల్గా వస్తుందనేటువంటి ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా అతను దెబ్బతిన్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్కి కనిపించింది. సో 11 స్థానాలకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ జనసేనకు ప్రతిపక్ష పరిస్థితి తీసుకొచ్చేటువంటి ఒక గౌరవప్రదమైన స్కోర్ని వాళ్ళకి రావడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల విశ్లేషణను మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు లేని విధంగా, అంటే మన ఓటమి వచ్చినా కూడా గెలుపు ఎప్పుడైనా వస్తుంది అనే ఒక ఆశాభావంతో ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ ఇవాళ అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి పరిస్థితి. తర్వాత మిత్రపక్షాలు కూడా ఒకరికొకరు సహకరించి చక్కగా ఈ గెలుపుని ఆంధ్ర ప్రజలకు వచ్చి ఇప్పుడు ఇవాళ డెవలప్మెంట్ పరంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించేటువంటి ఈ యొక్క ఒక ఆశాజ్యోతిని కల్పించేటువంటి ఈ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఫేట్ని మారుస్తుందేమో చూడాలి. సో మొత్తానికి ఇవాళ
చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేశాడు, అదేవిధంగా అమరావతిని అప్పుడు డెవలప్ చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో అతను అక్కడ తప్పి ఉన్న తర్వాత ఎంత తప్పిదం చేశాడనేది జనాల్లో కూడా ఒక డెఫినెట్గా థింకింగ్ అనేది వచ్చింది. ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ కాదు ఇంకెక్కడ అనే దానికి కూడా వైఎస్ జగన్ సరైనటువంటి కారణం చూపించలేకపోయాడు. అంటే మత విశ్వాసాల పరంగా కూడా హిందువుల మనోభావాలతో చాలా వరకు ఆడుకొని ఈ యొక్క ఏదైతే హిందూ మనోభావాలను దెబ్బతీసి తన యొక్క మత ప్రచారం వైపు కొంత మొగ్గు చూపడం కూడా అతని మీద వ్యతిరేకత జనాల్లో రావడానికి కారణమైంది. అట్లాగే ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్రానికి దినదినానికి దిగజారడం కూడా ప్రజల్లో ప్రతి ఒక్క సామాన్య సభ్యుడు అప్పటి వరకు జగన్ మీద ఎంతో అభిమానంతో ఓటేసిన వాళ్ళకు కూడా అది తప్పుగా కనిపించింది. అట్లాగే పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క మంత్రాంగం ఫలించి వాళ్ళ యొక్క తెలివితేటలతో పాటు నరేంద్ర మోదీ చరిస్మా కూడా ఈ బీజేపీ కూడా యాడ్ కావడం కూడా యాడ్ అయింది. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గెలిపే కాదు, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఒక్కటే కాదు, అట్లాగే నరేంద్ర మోదీ యొక్క చరిస్మా కూడా ఈ ఎన్నికల మీద పడి అంత ప్రతిపక్షాలన్నీ ఒక చోట చేరాయి కాబట్టి ఖచ్చితమైన గెలుపుని, ఒక సక్సెస్ని రేట్ని ఇవాళ చూడగలిగింది. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చకుండా ఏదైతే వాళ్ళు ప్లాన్ చేశారో దానికి తగ్గట్టుగా ఇవాళ గెలిచి ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ముఖ చిత్రాన్ని మార్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పుంజుకొని అక్కడ లోక్సభ స్థానాల్లో అన్ని స్థానాలు తెచ్చుకొని దగ్గర 100 దగ్గర దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సమయంలో ఇవాళ కూటమి కనుక ఇక్కడ సక్సెస్ సాధించకపోయి ఉంటే అక్కడ మరి ప్రభుత్వం ఏమయ్యేదో అనేటువంటి పరిస్థితి. అయోధ్యలో అంత సేవలు చేసిన తర్వాత కూడా మరి అది వాళ్ళు ఓట్లు అమ్ముకున్నారని చెప్తున్నారు, ఓట్లని వేరే వాళ్ళతో వేయించారని చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే అయోధ్యలో మాత్రం బీజేపీ ఓడిపోవడం అనేది అందరూ కూడా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ అయోధ్యకి ఎన్నో చేశాడు నరేంద్ర మోదీ, ఆయన కూడా అయోధ్యలో కాంగ్రెస్ గెలవడం అనేది అందరినీ ముక్కున్న వేలేసుకునేలాగా చేసింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న టైంలో ఈయన 17 స్థానాలను, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 17 స్థానాలు, ఈయన యొక్క 2 స్థానాలు ఏవైతే కీలకంగా మారాయో అంటే మొత్తం 19 స్థానాలు కీలకంగా మారి ఇవాళ 3వ 4వ దగ్గర ఆ స్థానంలో భారతదేశంలో ఉన్నటువంటి రిజల్ట్ నితీష్ తర్వాత అంత స్థానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ తెచ్చుకొని ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఏపీ నుంచి ఇవాళ ఎన్డీఏ నిలబడింది. అంటే పైన ప్రభుత్వమే నిలబడింది. ఇవాళ బీజేపీ 3వ ప్రయత్నం హ్యాట్రిక్ కొట్టడానికి సహకరించే విధంగా తీసుకెళ్లినటువంటి ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ యొక్క మార్పు రావడం వల్ల, ఈ యొక్క లోక్సభ ఫలితాల వల్ల ఇవాళ దేశంలో బీజేపీ 3వసారి మరి నెహ్రూ తర్వాత మరి ఆ రికార్డ్ని ఈయన నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మా భారతదేశంలో కనబడ్డది. అంటే భారతదేశం మీద కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఎఫెక్టు, చంద్రబాబు నాయుడు ఎఫెక్టు పడేటువంటి పరిస్థితి కల్పించిన ఆంధ్ర ఓటర్లకి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలము పవన్ కళ్యాణ్ యొక్క సిన్సియారిటీ, ఆయన యొక్క వినయ విధేయతలు, ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా అన్న వదినలకు, తల్లిదండ్రులకు, తండ్రి లేరు కాబట్టి ఇప్పుడు సో తండ్రికి వాళ్ళందరికీ కూడా పాదవందనం చేసి తన వినయాన్ని చాటుకొని తన ఇంట్లో ఉన్నటువంటి స్థానాన్ని చెక్కు చెదరేలాగా చేసుకొని జనాల్లో కూడా గౌరవం పొందాడు. అట్లాగే ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా క్రమశిక్షణతో పాటిస్తూ గెలిచిన తర్వాత కూడా ఆచితూచి మాట్లాడుతూ ప్రగల్భాలకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్తుంటే ఒక మంచి నాయకుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఆయనలో కనబడుతున్నాయి. కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి ఇటువంటి ఉడుకు రక్తాన్ని ప్రోత్సహించినటువంటి తెలుగు ప్రజానీకం యొక్క అభీష్టం నెరవేరి వాళ్ళు అనుకునే అన్ని చేకూరి ఒక మంచి జరిగి ఆంధ్రప్రదేశ్ కూడా సువర్ణమయం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని వాళ్ళకిచ్చినటువంటి తెలుగు ప్రజలకు మరోసారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు పాలనలో పవన్ కళ్యాణ్ యొక్క అభీష్టంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరగబోతుందో దాంట్లో కూడా అంతా మంచిగా జరిగి ఇటు బీజేపీను 3 అలియన్స్తో రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అందే ఫండ్స్ అన్ని అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది తెలంగాణకు ధీటుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇక ఈ యొక్క ఏదైతే ప్లాన్ వాళ్ళు చక్కగా ఎన్నికల వరకు క్రమశిక్షణతో మెయింటైన్ చేశారో అదే స్నేహభావ వాతావరణాన్ని, అదే సుహృద్భావ వాతావరణాన్ని, అదే ఒక మెతక వైఖరిని మంచిగా తెలివిగా వాడుకుంటూ నిదానంగా వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి చెంది ఒక వెనుకబడ్డటువంటి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళి సో అక్కడ యువతకు కూడా అన్ని విధాల పురోగమై వచ్చే విధంగా మంచి పరిశ్రమలు కూడా ఆంధ్రలో నెలకొల్పునే విధంగా కనీసం ఈ సినిమా పరిశ్రమను వీలన్నా పట్టించుకొని నంది అవార్డ్స్ రావాల్సినటువంటి పరిస్థితుల్లో దాదాపు 10 ఏళ్ల నుంచి ఎగ్గొడుతున్నటువంటి నంది అవార్డ్స్ని మరి సినిమా అవార్డు వచ్చినటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కనీసం ఇప్పటికైనా నంది అవార్డ్స్ విషయం పట్టించుకొని నంది అవార్డ్స్ వైపు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని. ఎందుకంటే నోరు లేని తెలుగు చిత్ర పరిశ్రమకి అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్ర ప్రభుత్వం కానీ నంది అవార్డ్స్ విషయంలో నోట్లో మట్టి కొడుతోంది. అట్లా కాకుండా నంది అవార్డ్స్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా
వాళ్ళు చర్యలు తీసుకోవాలని, సినిమా పరిశ్రమ కూడా అటు వైజాగ్ వైపు కానీ ఇటు విజయవాడ వైపు కానీ డెవలప్ చేస్తూ వాళ్ళకు కూడా రాయితీలు అందించాలని, అన్ని విధాల సినిమా వాళ్ళని కూడా ఆదుకుని సినిమా వాళ్ళనే కాదు సామాన్య జనాలకు కూడా అన్ని విధాల సంక్షేమ పథకాలు చేపట్టి ఎప్పటికీ గుర్తుండిపోయి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా ప్రభుత్వమే వచ్చే దిశగా వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పి ఏదైతే నమ్మకం పెట్టుకొని అటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిపించారో, ఇటు చంద్రబాబు నాయుడు నుంచి అన్ని విధాల ఇంత ఘన విజయం సాధించేలాగా జనాలు పురికొల్పారో, వాళ్ళు ఏదైతే ఉత్సాహం అందించారో, వైఎస్ జగన్ని పక్కకు జరిపి వాళ్ళని తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆశల్ని నిరాశ కాకుండా ఈ కొత్త ప్రభుత్వము మంచి చేస్తుందని ఆశిస్తూ ఒక సినిమా వాడిగా నంది అవార్డులు కూడా అందించి సినిమా వాళ్ళకు రాయితీలు అందించి అక్కడ షూటింగ్లు జరుపుకునే వాళ్ళకు కూడా కొన్ని ఏమన్నా వెసులుబాట్లు, తర్వాత ప్రభుత్వం తరఫున ఏదైనా ట్యాక్స్ మినహాయింపు కానీ లేకుంటే ఇంకేదైనా రాయితీలు కానీ సింగిల్ విండో విధానాలు ఇట్లాంటి విధానాలను తీసుకొచ్చి సినిమా వాళ్ళకు కూడా అన్ని విధాల ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక సినిమా ప్రేమికుడిగా, ఒక తోటి పక్క రాష్ట్రం వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా నేను ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని మరోసారి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గారికి, ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆంధ్రుల యొక్క ఈ విశిష్టమైన తీర్పుకి, సలక్షణమైనటువంటి ఈ మెజారిటీకి అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ 41 నిమిషాల ఈ నిడివిగల ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ పండుగ రోజు అంటే ఈ ఎన్నికల ఈ రిజల్ట్స్ పండుగ రోజు అందరికీ మంచి జరగాలని, పండుగ రోజు ఏ రోజైతే ఆనందంగా ఉంటామో ప్రతిరోజు అట్లాగా పండుగలాగా వచ్చేటువంటి వాతావరణాన్ని కొత్త నాయకులు కల్పిస్తారని నమ్ముతూ ఎప్పటికీ మీ యొక్క మంచిని కోరే, మీ మంచి కోసం ఆరాటపడే మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.